ఓవరాల్‌గా తాడిపత్రిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? పోస్ట్ ఎలక్షన్స్ అలాగే ఎలక్షన్ రోజు జరిగినటువంటి గొడవలకు సంబంధించి పోలీసులు ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మా ప్రతినిధి యోగానంద్‌ని అడిగి తెలుసుకుందాం. యోగానంద్, ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది? కొంతమందిని హైదరాబాద్‌కి, కొంతమందిని హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్‌గా ఎట్లా ఉంది పరిస్థితి ప్రస్తుతం? గ్రేట్ తాడిపత్రిలో ప్రస్తుతం 144 సెక్షన్ అమలు అవుతూ ఉంది. కేవలం తాడిపత్రి మాత్రమే కాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఇటు అనంతపురం జిల్లా, సత్యసాయి రెండు జిల్లాల్లో కూడా 144 సెక్షన్ అమలు అవుతూ ఉంది. దాదాపు కీలక నియోజకవర్గాల్లో ఏవైతే డబుల్ మాంగర్స్ లేదా క్రిటికల్ నియోజకవర్గాలను వీటన్నింటిలో కూడా 144 సెక్షన్ కఠినంగా అమలు చేస్తూ ఉన్నారు. గత చూసామో, గత తాడిపత్రి లిస్టులు చూసామో, అలాంటి ఘటనలు జరగకుండా మరొకసారి పునరావృతం కాకుండా కూడా జిల్లా పోలీస్ శాఖ, రెండు జిల్లాల పోలీస్ శాఖలు కూడా పూర్తి భద్రతా చర్యలు చేపట్టారు. దాదాపుగా ఎక్కడైనా క్రిటికల్ ఏరియాలు ఉంటే వాటిలో అన్నింటిలో కూడా కేంద్ర బలగాలను కూడా దింపి రెడీగా ఉంచారు. ఎక్కడైనా అద్భుత పరిస్థితి ఉంటే మాత్రం వెంటనే అక్కడ వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు పూర్తిగా చేసుకుని ఉన్నారు. మన ప్రస్తుతం తలపతి విషయానికి వస్తే కనుక ఏదైతే జిల్లాలో కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గెద్దిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారులు ఇద్దరును, ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, ఆయన కుమారుడు పవన్ రెడ్డి అందరినీ కూడా పూర్తిగా అనంతపురం జిల్లాకు దూరంగా హైదరాబాద్ లోను మరి వేరే చోట్ల కూడా కొందరు అజ్ఞాతంలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు గెద్దిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యే 3 డేస్ నుంచి కూడా, గత 3 రోజుల నుంచి కూడా ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. అజ్ఞాతంలో ఉన్నారని కొందరు పోలీస్ సెక్యూరిటీలో ఉన్నారు, మరికొందరు కూడా ఇలా రకరకాల వాదనలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ గానే ఉంది. ఆయన అనుచరులు కూడా ఎవరు ఫోన్ తీయడం లేదు. అంటే ఎక్కడ ఉన్నారో ట్రేస్ చేస్తారనే ఉద్దేశంతోనే ఫోన్లు తీయడం లేదంటే కూడా బయట వార్తలు వస్తూ ఉన్నాయి. ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎక్స్క్లూజివ్ గా ముందస్తు బెయిల్ అప్లై చేసుకుంటున్నాడు. ఆ ప్రజలో ఉన్నాడు కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ లో పేరు వచ్చిన వెంటనే ఆయన పేరు ఇప్పటికైతే అన్నోన్ పర్సన్స్ గా, అనుమానితులుగా కొన్ని పేర్లు ఉన్నాయి. అన్నోన్ పర్సన్స్ మళ్ళీ మిగతా పేర్లను యాడ్ చేస్తామంటూ కూడా జిల్లా పోలీస్ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ కాపీలో తన పేరు వస్తుందో, వచ్చిన వెంటనే జిల్లా ముందస్తు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్లై చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఒకవేళ బెయిల్ వస్తే మాత్రం జిల్లాలోకి అడుగు పెట్టే అవకాశం వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి పోలింగ్ అయిన వెంటనే మరుసటి రోజునే బాష్పవాయువు పీల్చడం వల్ల ఆయన లంగ్ ఇన్ఫెక్షన్ అయింది. హైదరాబాద్ లో హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స కూడా చేయించుకుంటున్నారు. ఆయన పెద్దన్న అయినటువంటి జేసీ దివాకర్ రెడ్డి పోలింగ్ జరిగిన రోజు, పోలింగ్ మరుసటి రోజు, ఆ తర్వాత రోజు కూడా తలపతిలో ఉన్నారు. కాబట్టి శాంతి భద్రతల దృష్ట్యా ఇద్దరిని, ఆయన కుమారుడు జేసీ పవన్ రెడ్డిని, జేసీ దివాకర్ రెడ్డిని భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైదరాబాద్ కూడా తరలించారు. ప్రస్తుతం తాడిపత్రిలో కీలక నేతలు ఎవరు కూడా లేకపోవడంతో ప్రశాంతంగా చెప్పొచ్చు. మిగతా అనుచరులు కూడా ఎక్కడికెక్కడ హౌస్ అరెస్ట్ చేసేసి ఇంట్లో నుంచి ఎవరు బయటకు రాకుండా, ఒకవేళ వచ్చినా కూడా ఇటు గెద్దిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు కానీ లేదా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇల్లు, రెండు ఇంటి వద్ద భారీ సెక్యూరిటీ, దాదాపు 500 మీటర్ల వరకు ఎవరు వెళ్లకుండా, కనీసం మీడియా కూడా వెళ్లకుండా పూర్తి సెక్యూరిటీ యాక్షన్ ఇవాళ నుంచి పూర్తిగా అమలు చేశారు. జిల్లాకు కొత్త ఎస్పీ వచ్చిన వెంటనే అందరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో ఆ లోపే ఏదైతే రేపో ఈరోజు సాయంత్రం కానీ జిల్లాకు కొత్త ఎస్పీ వచ్చే అవకాశం ఉంది. పోలీసులు కూడా ఆ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో ముందస్తు బెయిల్ కూడా అప్లై చేసి ఉంచారు. ముందస్తు బెయిల్ ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ తన పేరు కనిపిస్తుందో వెంటనే హైకోర్టులో కానీ లేదా స్థానిక కోర్టులో ముందస్తు బెయిల్ అప్లై చేసుకోవడము మొదలు పెట్టే అవకాశం బయట వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ ఇంకా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆచూకీ లభ్యం కాలేదు. చక్రి, యోగానంద్, ఎవరెవరి మీద ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ఎవరెవరు బెయిల్కి అప్లై చేశారు? ఇప్పటి వరకు తాడిపత్రి ఘటనలో దాదాపుగా 532 మీద 32 ఇప్పటికీ నమోదు చేసి ఉంచారు. అందులో పెద్దారెడ్డి కావచ్చు, లేదంటే ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఎవరికి వాళ్ళ పేర్లు ఇంకా ఇప్పటికీ ప్రస్తుతం అనుమానితుల జాబితాలో ఉన్నాయి కాబట్టి వాళ్ళ పేర్లు ఇంకా పెట్టలేదు. కేవలం 532 మంది మీద పేర్కొన్నారు. 90 మందిని గుర్తించారు. ఆ 90 మందిని కూడా ఉరవకొండ కోర్టులో హాజరుపరిచి దాదాపుగా 50 మంది టీడీపీ కార్యకర్తలు, మిగతా 41 మంది కూడా వైసీపీ కార్యకర్తలని పూర్తిగా వారిని కడప జిల్లా జైలుకు తరలించారు. ఇక్కడ ఉంటే గినా శాంతి భద్రతకు ఇబ్బంది వస్తుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా కడప జిల్లా జైలుకు కూడా తరలించి దాదాపు వారిపై అండర్ క్రైమ్ నెంబర్ 94/2024 అండర్ సెక్షన్ 143, 147, 324, 307, 363 విత్ 149 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి అందరిపై కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టాలంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వీరందరిపై కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి రిమాండ్కు తరలించారు 90 మందిని. మిగతా వారికి కూడా త్వరలో జిల్లా కొత్త పోలీస్ బాస్ వచ్చిన వెంటనే మిగతా వారిపై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. చక్రి, ముఖ్యంగా ఈ అన్ని ఘటనల కంటే జిల్లా పోలీసు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే రక్షించాల్సిన జిల్లా పోలీస్ బాసే పారిపోవడం చూస్తే మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. జిల్లా పోలీసులే పని కట్టుకొని అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి మనం చూసాం. సీసీ కెమెరాలు కూడా పగలగొట్టి అంటే ఈ టీడీపీ కార్యకర్తల పోలీసులు అంటూ కూడా వైసీపీ లీగల్ సెల్ కూడా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసింది. ఇంట్లోకి తలుపులు పగలగొట్టుకొని దూరే అంత అవసరం ఏముంది, మేము ఎక్కడున్నామో ఆచూకీ పోలీసులకు తెలుసు కదా,
ఉందా, లేదా మమ్మల్ని చెప్తే మేము తలుపులు తీస్తాం కదా, ఎందుకు పలగొట్టే అవసరం ఏముందంటే కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి వారిపైన. అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా ఒక పలాయనం చిత్తగించడం, రాళ్ళు విసురుతుంటే వారికి అడ్డుగా నిలబడాల్సింది పోయి, పోలీసులు ఆత్మస్థైర్యాన్ని నింపాల్సింది పోయి పారిపోవడం కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దీంతో జిల్లా ఎస్పీపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేటు వేసింది. ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే జిల్లా కొత్త భాష వచ్చిన వెంటనే మిగతా వారిపై కూడా చర్యలకు